ఇప్పుడు ఈ ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎవిస్ హాస్పిటల్స్. వనజ గారు నమస్తే అండి. నమస్తే అండి. వనజ గారు సాధారణంగా ప్రతి ఒక్కరం ఏం కోరుకుంటామంటే లక్ష్మీదేవి మా ఇంట్లో స్థిరంగా ఉండాలి. అవును. ఎక్కడికి వెళ్ళకూడదు ఆవిడ. హ్మ్. హ్మ్. ఆవిడ ఒక్కదాన్నే మనం అలా కోరుకుంటామేమో బహుశా ఆ! కదండీ! ఆ! కానీ ఆవిడ స్థిరంగా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి కదా! హ్మ్. అందులోనూ మనం శ్రావణ మాసంలోకి వెళ్తున్నాం. ఆ! సో, ఈ మాసం అంతా కూడా మనం ఎలాంటి నియమాలు పాటించాలి? శుచి, శుభ్రత ఎలా ఫాలో అవ్వాలి? హ్మ్. ఏం చేస్తే ఆవిడ స్థిరంగా ఉంటారు మన ఇంట్లోని? లక్ష్మీ దేవికి చంచల ఆహ్, తత్వం. తత్వమే ఉన్నారు కాబట్టి దీనికొక చిన్న స్టోరీ గూడా ఉందనమాట. ఆవిడెళ్లి విష్ణుమూర్తి తోటి చెప్తారంట. నన్ను భూలోకంలో అందరూ పూజ చేస్తున్నారు. నా కోసము నేనెళ్ళి ఎళ్తాను వాళ్ళ దగ్గరకుంటాను హ్మ్. అంటే ఆయనంటారంట, సరే నన్నెవరు పిలిస్తే ఎవరు నన్ను పూజిస్తే నేను వాళ్ళ దగ్గరికెళ్ళి నివాసం ఉంటాను అని చెప్తే ఈ వరం నాకివ్వాలి మీరు అని అడుగుతుందంట విష్ణుమూర్తిని ఆ! అమ్మవారు. ఆహా! అడిగితే లక్ష్మీ అమ్మ ఆయన అంటారంట, సరే నీకు ఈ వరం ఇస్తాను. కానీ నేను అనుకున్నప్పుడు నేను వాళ్ళ దగ్గరున్న ఆ లక్ష్మిని వెనక్కి తీసేసుకుంటానని చెప్తారంట ఆయన. హ్మ్. అయితే అలాగే అండి అని చెప్తది. సరే ఆ వరం ఇచ్చినట్టే ఇచ్చి ఆయన అన్నారు నాకంటే ఇప్పుడు వాళ్ళు ఆ నియమాలవి పాటించనప్పుడు ఏదైతే అంటే స్థిర లక్ష్మి మన దగ్గర ఉండడానికి కొన్ని నియమాలు మనం పాటించాలి. హ్మ్. ఆ నియమాలు మనం పాటించినప్పుడు అంటే ఏంటొస్తాయి అందులో ఇంటి శుభ్రత ఒకటి వస్తది. మనం ఒకళ్ళతోటి ఒకరి రిలేషన్‌షిప్స్ ఎట్లా ఉన్నాయో వస్తది. మన బిహేవియర్స్ వస్తాయి. మనకు భగవంతుడు ఇచ్చిన ప్రతి దాన్ని వాల్యూ చేయడం. అంటే మనం తినే అన్నం దగ్గర నుంచి మనకు ఆ రోజు 4 ముద్దలు దొరుకుతున్నాయి అంటే మనం థాంక్‌ఫుల్‌గా ఉండాలి కదా అంతే భగవంతుడికి. కదండీ! హ్మ్. కొంతమంది అన్నం విసిరేస్తూ ఉంటారు. కూరలు బాలేదంటారు. ఇది బాలేదంటారు. తిన్నంత సేపు కంప్లెయింట్స్ చేస్తూనే ఉంటారు. ఇట్లా చాలామంది ఉంటారండి. హ్మ్. హ్మ్. ఆ కంప్లెయింట్స్ అవన్నీ చేయకుండా మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు అండ్ భగవంతుడు మీకిచ్చిన విద్య అవ్వచ్చు, ధనం అవ్వచ్చు, రిలేషన్‌షిప్స్ అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి అవన్నిటిని మనం ఎంత బ్యూటిఫుల్‌గా మెయింటైన్ చేస్తున్నామో అన్న దాని మీద స్థిర నివాసం. మనం ఇల్లు బ్యూటిఫుల్‌గా డెకరేట్ చేసేసి మామిడి తోరణాలు అవన్నీ కట్టినంత మాత్రాన మిగతా యాస్పెక్ట్స్ ఆఫ్ ద లైఫ్ బాగోలేకపోతే లక్ష్మి ఉండదు. మీరు ఓకే. మీ పెద్దవాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు అవన్నీ అందులో యాడ్ అవుతాయన్నమాట. యెస్. అప్పుడు విష్ణుమూర్తి అంటారనమాట. నేనెప్పుడు కావాలంటే అప్పుడు నేను వెనక్కి ఆయన అన్ని వాచ్ చేస్తూ ఉంటారు కదా! ఎవరు ఆ! ఏం చేస్తుంటారు. అయితే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం దేవతలందరికీ పాస్ ఆన్ అయిపోయింది. హ్మ్. అయిపోయి సరస్వతి దేవి వరకు వెళ్ళిపోయిందనమాట. ఓకే. అమ్మ ఇంతైతే ఇలా వరాలు కూడా ఇస్తున్నారా విష్ణుమూర్తి అని చెప్పి ఆవిడ కూడా ఎళ్లి ఆహా! నాకు కూడా ఒక వరం ఇవ్వాలి అంటే, సరే నువ్వెక్కడికెళ్ళినా నిన్ను మాత్రం నేనెప్పుడు వెనక్కి తీసుకోనని చెప్తారంట ఆయన. ఆహా! అందుకని విద్య విద్యని తీసుకోలేదు. తీసుకోలేదు. ఇదో చిన్న స్టోరీ. ఆవిడకి వరం ఇస్తారన్నమాట. నువ్వెళ్ళిన దగ్గర నువ్వెక్కడికెళ్తావో అక్కడ ఉండిపోతావు అంతే. ఆహా! ఎవరు నిన్ను వెనక్కి తీసుకురాలేరు. కాబట్టి జ్ఞానం చాలా ఇంపార్టెంట్ మనకి. కాబట్టి చాలా మంచి విషయం చెప్పారండి. ఆ! సూపర్. కాబట్టి ఈ శ్రావణ మాసము అందరూ చేయాల్సిందేంటంటే లక్ష్మీ అమ్మవారితో పాటు సరస్వతి దేవిని కూడా ఆరాధించడం చాలా ఉత్తమం అన్నమాట. అయితే ఈ శ్రావణ మాసంలో వచ్చే బుధవారాలు ఏవైతే ఉంటాయో హ్మ్. ఆ రోజు ప్రత్యేకించి సరస్వతి అమ్మవారికి పూజలు చేస్తే గనక చిన్న పిల్లలు మన ఇంట్లో ఉన్న పిల్లలకి ఏదైనా మెమరీ లాస్ ఇష్యూస్ ఉన్నా, పిల్లలు సరిగ్గా చదువుకోలేకపోతున్నా ఇవన్నిటికి చాలా క్లియర్ అవుతాయి. బ్యూటిఫుల్‌గా వర్క్ చేస్తది. ఓకే. కాబట్టి స్థిర లక్ష్మి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న ప్రొసీజర్స్ అంతే. మనం ప్రతిదాన్ని వాల్యూ చేయడము, హ్మ్. మన పూజ గది ఏదైతే ఉంటే పూజ గదిలోకెళ్ళినప్పుడు మిగతా ఆలోచనలన్నీ పక్కన పెట్టేయడము. ఇప్పుడు దీనికోసం పెద్ద పెద్ద హోమాలు, పెద్ద పెద్ద జపాలు అవన్నీ కాదండి. అలంకరణలు బేసిక్‌గా అక్కర్లా. మనకొక కోడ్ ఆఫ్ కండక్ట్ ఇస్తాడు భగవంతుడు. ఆ కోడ్ ఆఫ్ కండక్ట్‌ని మనం ఎంత బ్యూటిఫుల్‌గా తీసుకెళ్తున్నాం అన్న దాని మీద భార్యాభర్తల మధ్యలో విభేదాలు. మీ భార్యని మీరెంత బాగా చూసుకుంటున్నారు, మీ భర్తకి మీరెంత మర్యాద ఇస్తున్నారు. అందుకే మనం ఇంతకు ముందు ఒక వీడియోలో మాట్లాడుకున్నాం కదా! లక్ష్మీ అమ్మవారి పూజ చేసే కంటే ముందు స్వామివారిని కొలిస్తే స్వామివారిని కొలుస్తారు. ఇప్పుడు ఈ మధ్య అవన్నీ ఆ కాన్సెప్ట్సే లేవు కదండీ! అవునండి. భర్తని చాలా ఇల్ ట్రీట్ చేసేవాళ్ళున్నారు. అవును. భర్త ఎటువంటి పొజిషన్‌లో ఉన్నా ఉండనివ్వండి. మీకంటే తక్కువ మీరు కలెక్టర్ అయినా, మీరు పెద్ద ఐఏఎస్, ఐపీఎస్ అయినా, లేపోతే ఏ మినిస్టర్ అయినా, మీ భర్త మేబీ మీకంటే కొంచెం తక్కువ లెవెల్‌లో ఉన్నా, ఫస్ట్ ఆయన అనుమతి తీసుకొని ముందుకెళ్ళడం. చాలామంది డిసగ్రీ చేసేస్తారు. ఈ మధ్య కాలంలో కూడా ఇవేంటి సోది కబుర్లంటారు. అవును. బట్ కానీ దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఐడెంటిటీ ఏదైనా ఉంది అంటే ఆయన నుంచే వస్తుంది కదా! ఏ ఆడపిల్లకైనా ఐడెంటిటీ ఫ్రమ్ ద హస్బెండ్. అంతే. దేర్‌ఫోర్ వాళ్ళని రెస్పెక్ట్ చేయడం.
వాళ్ళ మాట వినడం, ఇంట్లో ఉరికిన దెబ్బ అలా వైస్ వర్సా. ఆడవాళ్ళని కూడా మగవాళ్ళు అంతే బాగా ప్రతి చిన్నదానికి కోప్పడడం, వాళ్ళు వండిన వంటకి పేర్లు పెట్టడం ఇవన్నీ లేకుండా శుక్రవారాలు చక్కగా మీ ఇంటి గుమ్మాలు పచ్చగా, లక్ష్మీ అమ్మవారు పసుపులో కొలువు ఉంటారు ఉంటుంది కాబట్టి. కాబట్టి ఆ పసుపుని చక్కగా మీ గుమ్మానికి అలంకరించి పసుపు కుంకాలు అవన్నీ చేసి మీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని జాగ్రత్తగా చూసుకోవడం. అంటే స్టవ్ అవ్వచ్చు, కొంతమంది చాలా చెత్తగా ఉంచేస్తారు కిచెన్ని, అవును, చాలా అవును. స్టవ్ని చాలా పిచ్చి పిచ్చిగా ఉంచేస్తూ ఉంటారు. అవన్నీ కాకుండా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే మనం ప్రతిరోజు వంట చేసుకుంటున్నాము, ఇంత అన్నం తింటున్నామంటే అమ్మవారి దయ, లక్ష్మీ అమ్మవారి దయ కాబట్టి ఉదయం వంట స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి దండం పెట్టుకుని దాని తర్వాత మీరు ఇవన్నీ చిన్న చిన్న ప్రొసీజర్స్ ఏనండి. మనం ఊడ్చే చీపురు దగ్గర నుంచి అవును, డస్ట్బిన్స్ దగ్గర నుంచి అన్నీ లక్ష్మీ స్వరూపమే. అవును. మనం దేన్ని తీసేయడానికి లేదు. కొంతమంది డస్ట్‌బిన్‌ని కాలుతో తన్నేస్తా ఉంటారు. అవును. కొంచెం అవన్నీ చేయక్కర్లేదు. అసలు మన సాంప్రదాయంలో కాళ్ళతో తన్నడం అన్నది లేదు ఎక్కడ ఏ చూసినా. వస్తువుని ఏ కూడా వస్తువుని తన్నం మనం. పేపర్స్ పుస్తకం కాళ్ళకి తగిలితే మనం చాలా దండం అని పెట్టేసుకుంటాం. పెట్టుకుంటాం. కారు సర్వీసింగ్‌కి ఇచ్చి వచ్చిన తర్వాత దాని నిండా పేపర్‌లు ఏసేస్తాడు. ఆ. నేను అవన్నీ తీసి మనం పేపర్ లాగే చూస్తామండి. పుస్తకమో అంతే కదా. ఏదైనా కానీ. సో, ఇవన్నీ మనం మెల్లిమెల్లిగా మనమే చేంజ్ అయిపోతున్నాం అనమాట. మనం ఏమవుతుందంటే అడ్జస్ట్ అయిపోతున్నాం ప్రతిదానికి. అవును. నిజంగా మనకు లక్ష్మీ కటాక్షం ఉండాలి అంటే ఒకసారి కళ్ళు మూసుకొని మన పాత పద్ధతులన్నీ మనం దేన్ని ఎలా మర్యాద ఇవ్వాలి పూర్తిగా అన్నదాన్ని చూసుకోవాలి. చూసుకుంటే ఆ. సరిపోతుంది. ఓకే. తర్వాత శ్రావణ మాసంలో ఇప్పుడు మనకి శుక్రవారం వరలక్ష్మి వ్రతం వస్తుంది. ప్రతి శుక్రవారం పూజలు చేసుకుంటాం అవునండి. కదా. దేవుడి ప్రతిమలు కానీ, పటాలు కానీ, దేవుడి గది కానీ ఏ రోజు శుభ్రం చేసుకోవాలి వనజ గారు? అయితే కొంతమంది రోజు చేసుకుంటారండి. రోజు చేసుకునే వాళ్ళకి ఏం దోషం లేదు. రోజు ఓకే. చేసేసుకోవచ్చు. నో ప్రాబ్లం. కొంతమంది అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు కదా. వాళ్ళు మాత్రం ఏంటంటే కొంచెం చూసుకొని చేసుకోవాలి. ఎట్లా కొంచెం శుక్రవారం పూజ ఉంది కాబట్టి ఒక రోజు ముందు చేసుకోవడము, లేకపోతే బుధవారం రోజు చేసుకోవడము. ఆ బుధవారం ఏదైనా రోజు బాగోలేదు, అష్టమి అట్లాంటివి ఉన్న రోజులు కాస్త వదిలేసి నెక్స్ట్ గురువారం రోజు చేసుకుంటే ముందు రోజు నెక్స్ట్ డే పూజకి ముందు రోజు రెడీ పెట్టుకోవడం. అయితే ఇప్పుడు నేను అడిగితే నేను అమావాస్య, పౌర్ణమి చాలా బిలీవ్ చేస్తానండి. ఈ 2 రోజుల్లోనే నేను ఏదైనా భగవంతుడు అదర్ దెన్ మంగళవారం వస్తే చేయను. అమావాస్య, మంగళవారము, శుక్రవారం అలా వస్తే మాత్రం ఏమీ కాదు పని. కానీ మిగతా రోజుల్లో అమావాస్య వచ్చిన రోజు నేను దేవుడి గది చక్కగా క్లీన్ చేసేసుకుంటాను. ఓకే. దేవుడి గది కానీ అంటే మామూలుగా మా ఇంట్లో రెగ్యులర్గా ఉంటుంది. కాకపోతే ప్రత్యేకించి కడగాలి, గోడలు, దేవుడి గది వాల్స్ అవి కడిగేయాలి, పటాలు అవన్నీ క్లీన్ చేసుకోవాలంటే అమావాస్య, పౌర్ణమి ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణమికి పటాలు అవన్నీ తుడిచి బొట్లు అవి పెట్టుకుంటే, పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ రోజు చేస్తే కొంచెం ఎనర్జీ షిఫ్ట్ ఉంటుంది అంటారు అనమాట. కాబట్టి అది నేను బాగా ఫాలో అవుతాను. ఇప్పటి నుంచి కదా, ఇప్పుడు కొన్ని ఏళ్ల నుంచి ఫాలో అవుతాను. అట్లా లేదు అన్న వాళ్ళు మాత్రం బుధవారం ఆర్ గురువారం చేసుకుంటే సరిపోతుంది లక్ష్మీ అమ్మవారికి. అంటే ప్రత్యేకమైన రోజులు చేసుకుంటూ పాటు ప్రతిరోజు కూడా శుభ్రంగా ఉంచుకోవటం అనేది చాలా అవసరం. అది చాలా ఇంపార్టెంట్ కదండి. ఏదో పండగ వస్తుంది, లేదో పర్వదినం వస్తుంది, ఆ రోజే పూర్తి అలంకరణ చేసేసి పూర్తిగా దాన్ని అంటే అంగరంగ వైభవంగా తీర్చిదిద్ది మిగతా రోజులు వదిలేయటం ఆ కాన్సెప్ట్ కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అసలు కాదు. ఎందుకంటే మన ఇల్లు ఎస్పెషల్లీ ఇంటి వరకు చూసుకుందామండి. ఎక్కడ ఎంత మీరు స్టార్ హోటల్లో ఉండండి, పెద్ద పెద్ద లగ్జూరియస్ ఆఫీసెస్కి వెళ్ళినా ఇంటికి వెళ్తే ఇల్లు ఇచ్చే మనశ్శాంతి ఏది ఇవ్వదు మనకి. అవునండి. ఎప్పుడైనా స్టార్ హోటల్లో వెళ్ళి ఉంటే అబ్బా ఇంత లగ్జరీగా ఉందని ఒక రోజు అనిపిస్తుంది, 2 రోజులు అనిపిస్తుంది. మళ్ళీ మన ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్నంత ప్రశాంతత, ఇంట్లో ఉన్నంత కంఫర్ట్ ఎక్కడ ఉండదు. మీరు ఏ రోజైతే ఇంట్లో అడుగు పెట్టి అబ్బా నా ఇల్లు ప్రశాంతంగా ఉంది అని మీకు అనిపించిన రోజు లక్ష్మీ స్థిర నివాసం అక్కడే ఉంటారనమాట. 100%. కాబట్టి ఏదైనా క్లట్టర్ అట్లాంటివి ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం అండి. హైజీన్ ఫ్యాక్టర్స్ కూడా చూసుకోవాలి. మనం ఆరోగ్యపరంగా కూడా చూసుకుంటే మీ బెడ్షీట్లు ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకోవడం, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ప్రాసెస్ అనమాట. మామూలుగా చెప్తే వినరని మనకి భగవంతుడు లక్ష్మీ స్థిర నివాసము యాడ్ చేశారు. బట్ అది కూడా నిజమేనండి. ఎందుకంటే ఎక్కడైతే చెత్త చెదారం ఉంటుందో రోగాలు వస్తే డబ్బులు ఖర్చు అవుతాయి. మీ దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి? అదే కదా. సో అన్ని ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి అంతే. రైట్ వనిష్ గారు, నమస్తే. నమస్తే అండి.